అయితే అచ్చిష్మా ఫ్రెండ్ ఇచ్చారు అందరికీ. విషయం చెప్పడం ఏంటంటే ఇవాళ మొన్న మా వదిన గారు వాళ్ళు వచ్చారు. ఈరోజు మా అన్నయ్య మా వదిన రెండో వదిన వాళ్ళు ఈరోజు వచ్చారన్నమాట. వీళ్ళు కూడా మొన్న మా ఇంటి ఫంక్షన్కి రాలేదు, అందుకని వాళ్ళు వచ్చి ఈరోజు వచ్చారనమాట. వాళ్ళు మా అన్నయ్య కోడలు, మా అన్నయ్య భార్య, వదిన, అన్నయ్య కొడుకు, పిల్లలు. మా వదిన మా అన్నయ్య ఈ మధ్య చనిపోయాను. ఇతన్న చాలా మంచి మనిషి, నేనంటే ప్రేమ. పాపం మా వదిన కూడా అదే విధంగా ఆ రోజు రాలేకపోయారు. వీళ్ళు అహోబిళల్లో ఉంటారు, నరసింహస్వామి గుళ్ళో చేస్తాడనమాట పిల్లాడు. వాళ్ళకి ఆ రోజు నరసింహస్వామి నక్షత్రం ఉండింది, అందువల్ల రాలేకపోయాను. ఇంట్లో ఫంక్షన్ రోజు చాలా బాధపడ్డారట రాలేకపోయానని. కాబట్టి ఈరోజు వచ్చారనమాట. ఆ రోజు రాలేదని, అబ్బాయి రాలేదు, గుళ్ళోనే బిజీగా ఉండి. అందువల్ల మా చిన్న అల్లుడు, మేనల్లుడు, మా అన్నయ్య చిన్న కొడుకును వాడే కార్ డ్రైవింగ్ చేస్తూ, మా వదిన వాళ్ళ కోడలు, పిల్లలు వాళ్ళు వచ్చారనమాట. ఈరోజు వాళ్ళందరూ రావటం, వాళ్ళు మళ్ళీ ఈరోజు మాకు బట్టలు పెట్టడం సందడి. ఆ రోజు మా ఇంటి ఫంక్షన్కి రాని వాళ్ళందరూ తర్వాత ఒకళ్ళ తర్వాత ముందు మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మా అన్నయ్య వదిన వాళ్ళు. మా అన్నయ్య లేకపోయినా మా అన్నయ్యని మర్చిపోలేము. మా అన్నయ్య వచ్చాడనే మా అన్నయ్య కొడుకు వచ్చాడు. చాలా మంచి మనిషి మా అన్నయ్య కూడా. మేమంటే కూడా చాలా ఇష్టం. అహోబిళల్లో ఉంటారన్నమాట వీళ్ళు. మా వదిన కూడా అదే ప్రేమతోటి మా అన్నయ్య లేకపోయినా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. వాడు ఊరు రమ్మంటారు. వాడి ఉపనయనానికి కూడా మేమందరం వెళ్ళొచ్చు. చిన్నోడిది, మా అన్నయ్య మనవాడిది ఉపనయనం ఒకటి చేశారు అహోబిళల్లో. అమ్మాయి మా అన్నయ్య కూడా మేమంటే చాలా ప్రేమగా ఉంటుంది. పిన్ని పిన్ని అనుకుంటూ వాళ్ళ అమ్మాయి కూడా ఇటు చాలా మంచి. అన్నయ్య కొడుకు వచ్చినప్పటి నుంచి గుడికి వెళ్దాం రా అంతా కారులో తీసుకొస్తాను, అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చారు ఇక్కడ విజయవాడలో. నిన్న వచ్చారన్నమాట పాపం కారులో. అంత దూరం నుంచి అహోబిళం నుంచి మా ఫంక్షన్కి రాలేదని వాళ్ళు ఆ రోజు నుంచి అనుకుంటున్నారంట రావాలని. అందుకని వాళ్ళు వచ్చారు, వచ్చి బట్టలు పెట్టారు మా ఇద్దరికి. ఇక్కడ రిటైర్డ్ ఫంక్షన్ వ్రతానికి రాను కాబట్టి ఈరోజు వచ్చి మాకు బట్టలు పెట్టారు ఫంక్షన్. మా అబ్బాయికి కూడా, నాకు మా అబ్బాయికి అందరికీ బట్టలు. అదే మా అన్నయ్య చిన్న కొడుకు డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడి నుంచి వచ్చారు అహోబిళం నుంచి. బాగా పిల్లలు, ఒక మనవడు, ఇద్దరు మనవరాళ్ళు. మా అన్నయ్యకి కూడా సంతోషంగా, చాలా సంతోషంగా, హ్యాపీగా వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా సంతోషం వేసింది. చాలా రోజులు లేదు వాళ్ళు రాక. పాపం చాలా దూరం నుంచి వచ్చారు. రావటం కూడా ఈరోజు మేము కూడా వాళ్ళకు కూడా బట్టలు తీసుకున్నాము. ఎందుకంటే ఆ రోజు వస్తారని అందరికీ మేము తీసుకున్నాము. మా వదిన అక్కడి నుంచి వచ్చింది. మేమంటే చాలా ప్రేమ కూడా. అన్నయ్య ఉన్న పిల్లలకి, మన పిల్లలకి కూడా డ్రెస్సులు కుట్టిమన్నారు. మనవరాళ్ళు ఇద్దరు, పెద్ద మనవరాలు, అమ్మాయి చిన్న మనవరాలు. మా అన్నయ్య కూడా ఇద్దరు మనవరాలు. మా అన్నయ్య చిన్న కొడుకు. చాలా బాగా గ్రాండ్గా ఫంక్షన్ జరిగింది. ఆ రోజు రాలేదు కానీ తర్వాత వచ్చారనమాట. చాలా సంతోషం. అప్పుడు కుదరలేదు పాపం, రావాలనుకుంది కానీ ఆ నరసింహస్వామి స్వాతి నక్షత్రంలో అహోబిళంలో వాడికి పూజ ఉంటుందన్నమాట. మా అన్నయ్య పెద్ద కొడుకు మంచి అక్కడ అహోబిళం మటన్ గుళ్ళోనే చక్కగా పూజలు అన్నీ బాగా చేస్తాడు. అందువల్ల అక్కడ పూజారి ఉంటాడు కాబట్టి రాలేకపోయాడు. మా రోజు విడిగా అయితే వచ్చేవాడు. ఆ రోజు మాకు స్వాతి నక్షత్రం రోజే మేము చేసుకున్నాం కాబట్టి ఆ రోజు వాడికి కుదరలే పాపం. అదే బాగా అనుకున్నారు, ఈరోజు రాలేకపోతున్నా, మిగతా రోజైతే వచ్చేవాడిని. ఆ రోజు స్వాతి నక్షత్రం కాబట్టి నేను రాలేకపోతున్నా అత్తాను అని ఫోన్ చేశారు. వీళ్ళు కుదరలేదు. అప్పుడు రాలేదు కాబట్టి పాపం మా వదిన పిల్లల్ని
అబ్బాయికి కూడా బట్టలు పెట్టాలని వాడు ముందు అడావుడి పడుతున్నాడు. పొద్దున్నే వాళ్ళు నిన్న రాత్రి 10 అయింది వాళ్ళు వచ్చేసి. అహోబిళంలో పొద్దున 1 గంటకు బయలుదేరారంట కర్నూలు నుంచి. రాత్రి 10 అయింది పాపం వచ్చేసరికి. అందుకే ఇవాళ పొద్దున అందరికీ బట్టలు పెట్టారు. మేము కూడా వాళ్ళకి అందరికీ కూడా బట్టలు తీసుకున్నాం. అందరికీ మేము తీసుకున్నాం బట్టలు. ఆ రోజు గృహప్రవేశము, సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పి మా అన్నయ్యలు అందరికీ బట్టలు తీసుకున్నాం. అందరూ వస్తారని అప్పుడు రాలేదు. వాళ్ళు అన్నీ అట్లే ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పెడుతున్నాం అనమాట ఫంక్షన్కి. మేము ఇంకా ఉన్నామో లేదో నర్సరావుపేటలో ఉన్నామేమో అనుకున్నారు. పాపం పూలు లేకపోతే బయట కారులో పంపించి పూలు తెప్పించి మా వదిన ఆడపిల్లకి పూలు లేకుండా వేయకూడదని పాపం పూలు వాడు చిన్నోడు కారులో వెళ్ళి పూలు తీసుకొని వచ్చి ప్రేమగా చూస్తుంది. అదే సంతోషం వేసింది. ఎట్లాగే వదిన అన్నయ్య వాళ్ళకి ఎంత ఇదిగా చూసుకుంటున్నాం, మనకి అంత ప్రేమ ఉంటుంది. చాలా సంతోషంగా వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది. అదే అన్నది ఉండటానికి పాపం వాళ్ళు మళ్ళీ కారులో వచ్చారు. రేపు పిల్లలకు స్కూల్ పోతాయని చెప్పి వెంటనే వెళ్ళిపోయినారు. అహోబిళంలో చాలా బాగుంది. వాటి పేరు చెప్తే కూడా చాలా ఇదిగా ఉంది. గుడి నవనారసింహలు ఉండే చోట వెళ్ళి ఉంటారు. మేము కూడా చాలా మాటలు వెళ్ళాం. వాళ్ళు ఉండబట్టి అక్కడికి అహోబిళానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. పూజలు వాళ్ళ ఫంక్షన్లు అయినా ఏదైనా మేము కూడా వెళ్ళి వస్తూ ఉంటాం అన్నమాట. చాలా బాగా చూసుకుంటారు అక్కడికి వెళ్ళినా కూడా. అన్ని గుళ్ళు పైన 9 గుళ్ళు చూసేసి వచ్చామన్నమాట. మేము కూడా ఇంకా వాళ్ళకి బట్టలు పెట్టాము. వాళ్ళకి పిల్లలు మా చిన్న మనవరాలు, మా అబ్బాయి కూడా డ్యూటీకి వెళ్తున్నాడు. గబగబా అని వాడికి కూడా బట్టలు పెట్టారు. పాపం ఇద్దరికి తెచ్చారు, నాకు మా అబ్బాయికి కోడలికి. అంత దూరం నుంచి వచ్చారు. చాలా సంతోషం. కారులో వచ్చారు. మా అబ్బాయికి కూడా, అమ్మాయి చిన్నది కదా మన అబ్బాయి కంటే అని అన్నయ్య దండం పెట్టి నమస్కారం చేస్తాను. మా అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు తోడి కోడళ్ళు అవుతారు. మా అన్నయ్య కొడుకే ఇచ్చాము. వీళ్ళిద్దరు కూడా తోడి కోడళ్ళు. అమ్మాయి కూడా మేమంటే మంచి ప్రేమ. పిన్ని బాబాయ్ అనుకుంటూ రాలేకపోయామని చాలా ఇదయ్యారు. చాలా సంతోషంగా అందరూ కలిసి హాయిగా హ్యాపీగా ఫంక్షన్లు ఆ రోజు కలిస్తే ఇంకా బాగుండేది. అయినా సరే ఇలా వచ్చినందుకు కూడా మాకు సంతోషం వేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా అర్చిష్మా ప్రణవి ఛానల్ చూడండి, హ్యాపీగా ఉండండి, సబ్స్క్రైబర్ కాదు.